ఈరోజు అశ్వరావుపేట మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మనము చైర్పర్సన్ పద్మ గారితో ఉన్నాము. చైర్పర్సన్ పద్మ గారు నెక్స్ట్ గెలిచిన తర్వాత వారు ఈ అశ్వరావుపేటకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మనం దగ్గర నుండి తెలుసుకుందాం. నమస్తే పద్మ గారు. మేడం గారు, ఇక్కడ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అనుకుందాం, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో మీరు గెలిచిన తర్వాత ఈ అశ్వరావుపేటకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకం అని ఒకటి పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయకపోవడం కాగా ప్రజలను మోసం చేస్తున్నారు, బయట ప్రజలందరూ అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం, అలాగే రానున్న రోజుల్లో మీరు గెలిచిన తర్వాత ఈ అశ్వరావుపేటకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారని మీరు ఒక్క మాటలో మాకు. అశ్వరావుపేటలో మెయిన్గా ఉన్నది డ్రైనేజ్ సిస్టమ్. అది కన్ఫామ్గా క్లియర్ చేస్తాను. డౌన్ ఏరియాలో కొంతమందికి అసలు ఇల్లులు కూడా లేవు, అవి కూడా తీసుకొచ్చి ఇప్పించాలన్నది అభిలాష. పెన్షన్స్ చాలా వృద్ధులకి పెట్టుకున్నవి కూడా క్యాన్సిల్ చేయించారు, అవి కూడా తెప్పించాలన్నది మా ఆకాంక్ష. కరెంటు పోల్స్ వచ్చి శాంక్షన్ అయ్యి వచ్చి ఉన్నాయి కూడా పంచాయతీ ఆఫీసులోనే ఉంచారు, కానీ వాళ్ళకంటూ వేయలేదు. వాళ్ళు మాకు వెళ్ళగానే చెప్పింది కరెంట్ పోల్స్ గురించే చెప్పారు, రోడ్డు గురించి కానీ వాటర్ గురించి కానీ చెప్పలేదు. ఒక్క కరెంట్ పోల్స్ గురించే చెప్పారు. వీధి లైట్లు అంటూ ఎక్కడా లేవు. ఎవరి మట్టికి ఏ వార్డులో దిగి ఈ ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి వేసుకుంటున్నారు, మా పార్టీ తరపు వాళ్ళే వేస్తున్నారు. ఆ వీధి లైట్లు కూడా వచ్చేలాగా చూడాలి. అసలు ఎక్కడ ఏది అంతా కలుషితంగానే ఉంది. ఒక ఇంటి ముందు అయితే డ్రైనేజ్లో అసలు నుంచోడానికి కూడా లేదు. మరి వాళ్ళు ఎలా జీవిస్తున్నారో కూడా నాకు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం రాజకీయంలోకి రావటం. మా మామగారు ఎంపీపీగా చేశారు, ఆయన ఆశీర్వాదంతో ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. నేను తప్పకుండా ఆయన అడుగుజాడలోనే నడుస్తాను. సరే మేడం, ఇంకొక చిన్న మాట మేడం. అశ్వరావుపేట ప్రజలందరికీ కూడా చిరకాల కళ ఏంటంటే సెంట్రల్ లైటింగ్, రోడ్లు వెడల్పు విస్తీర్ణత. అది కూడా రోడ్లు వెడల్పు విస్తీర్ణత బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు కూడా పని కాకపోవడం. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం నత్తనటంగా నడుస్తుంది. మరి దీని మేము అభిప్రాయం? అది తప్పకుండా కంప్లీట్ చేయించుతానండి. అదొకటే కాదండి, మీకు రైతు బంధు ఇస్తా అన్నారు. రైతు బంధు కూడా ఈ 2 సంవత్సరాల పాలనలో ఒక్కసారే వచ్చింది. మేము 9 సంవత్సరాల్లో ఇచ్చాం. 6 నెలలకు 1 నెల అటు ఇటు అవ్వచ్చు, ప్రతి టర్మ్ వచ్చింది రైతు బంధు. ఆ 9 సంవత్సరాలు కరెంటు పోవటం అన్నది కూడా తెలియదు. ఇప్పుడు 12 గంటల కరెంటు ఉంటే 12 గంటల కరెంటు ఉండలేదు. ఆ టైమింగ్స్ కూడా లేవు. అది కరెంటు ఉచిత కరెంట్ అన్నారు, ఒక్కొక్కరికి ఇస్తున్నారు, ఒక్కొక్కరికి అది లేదు. గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు, అది లేదు. ఆడపిల్ల 10వ తరగతి పాస్ అయిన కానించి స్కూటీ ఇస్తా అన్నారు, అది లేదు. ఇంట్లో ఆడబడుచు ఉన్న ఆవిడకి 2500 ఇస్తా అన్నారు, అది లేదు. ఏదీ చేయలేదు వాళ్ళు. ఒక్క ఫ్రీ బస్ అని పెట్టి ఆడోళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకునేలాగా చేశారు. అదొక్కటే. ఆ వికలాంగులకు 6000 ఫంక్షన్ అన్నది లేదు. చాలా మంది వికలాంగులు మాకు ఫంక్షన్ రావట్లేదని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఆ ఫంక్షన్స్ వచ్చేలాగా అభివృద్ధికి పాటు పడతాననే చెప్తున్నానండి. అలాగే మేడం, ఇక్కడ ఒక 16,000 ఓట్లు ఉన్నాయని చెప్పి మాకు తెలుస్తున్నాయి మొత్తం టోటల్గా. మీరు ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు. గత కాలంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనస్లు కానివ్వండి, మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? మాకు పూర్తిగా స్పందన లభిస్తుందండి. ఎవరు వెళ్ళినా మాకంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ నిధులు కానీ ఏమీ రాలేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ ఉండగా మాకు అన్ని విధాల ఇంట్లో కూర్చున్నా మాకు బాగుండేది. ఇప్పుడు ఆ సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. కంపల్సరీ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని ప్రజలు బాగా ఆకాంక్షిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ అశ్వరావుపేట ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే కారే కావాలి, మళ్ళీ మాకు సారే కావాలంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రతి వెళ్ళిన చోటలు కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న పద్మ గారు అఖండ విజయ మెజార్టీతో గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.